కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంఎస్ బాలగంగాధర్రావు మాట్లాడుతూ 1974లో జగ్గంపేటలో గోలి శ్రీరాములు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగిందన్నారు. జగ్గంపేట లయన్స్ క్లబ్ కు 3 సార్లు ప్రెసిడెంట్ గా చేయడం, ప్రస్తుతం గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గవర్నర్ ఈశ్వర్ కుమార్ జెండా ఊపి గోల్డెన్ జూబ్లీ పిన్ తయారు చేసి ఆవిష్కరించారు. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించారు. అలాగే మానవ పాస్టర్స్ అందరూ కూడా వారు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వ్యక్తిత్వం వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. 98లో మేము మా లయన్స్ క్లబ్ పత్తిపాటి క్లబ్ని స్పాన్సర్ చేసింది. 98లో ఆ సంవత్సరం పెట్టిన సంవత్సరమే ఆ ప్రతిపాటి లయన్స్ క్లబ్ 7 క్లబ్లు పెట్టింది. ఆ తర్వాత సంవత్సరంలో వాళ్ళు 9 క్లబ్లు స్టార్ట్ చేశారు. సో లైనిజం బాగా విస్తరించింది. లైనిజం విస్తరించింది కానీ ఈ లైనిజం విస్తరించడం వల్ల ఒక చిన్న పరిణామం జరిగింది. అదేంటంటే జిల్లా విడిపోయింది. 9 మెంబర్స్ పెరిగారు, క్లబ్లు పెరిగి జిల్లా విడిపోయింది. మొట్టమొదటి ఒకసారి విడిపోయింది. తర్వాత 324 సీనియర్ ఒకసారి విడిపోయాం. తర్వాత మళ్ళీ 2014లో వర్మగారి టైంలో వర్మగారి కామన్ గవర్నరు. ఆ తర్వాత జిల్లా విడిపోయింది. జిల్లా విడిపోవడం రాష్ట్రం విడిపోయింది దానికంటే ఎక్కువగా బాధపడడం. 2014లో రాష్ట్రం విడిపోయింది, 2015లో జిల్లా విడిపోయింది. అయితే అప్పటి నుంచి అప్పుడు దాకా మా క్లబ్లో చాలా పరిణామాలు జరిగినాయి. 2000 సంవత్సరంలో మేము సెలవు చేసుకున్నాం. అప్పుడు మా గోడ రంగారావు ప్రెసిడెంట్, జోన్ చైర్మన్ పిటి రామారావు గారు ఆయన జోన్ చైర్మన్ చేయడానికి ఆయన క్లబ్ ప్రెసిడెంట్గా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మేము సెలవు చేసుకున్నాం. ఆ సెలవు సందర్భంగా వన్ ఆఫ్ ది ఫాస్ట్ గవర్నర్స్